గిరిధరవాణి యందు ఐలో ఉండటం అనేది బాబా తెలియచెప్పడం ఉంచడము జరుగుతుంది. అయితే ఈ ఐలో ఉండే విధానంలో జీవి యొక్క తనంతో చూసుకుంటే జీవి లేకుండా నువ్వు ఉండటం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది. నువ్వు లేకుండా నువ్వు ఉండటం అనేది ఉన్నప్పుడే ఈ ఐలో ఉండటం అనేది పూర్తిగా జరపబడుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఐ అంతా కూడా నువ్వు లేకుండా నువ్వు ఉండి సాధింపబడేది అనేది కూడా పూర్తిగా గిరిధరవాణి ద్వారానే, గిరిధరవాణిలోనే, గిరిధరవాణితోనే అయి ఉన్నది. ఎందుకని అంటే పూర్తిగా భగవంతుడితోనే, భగవంతుడి పట్టులోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గిరిధరవాణితోనే, గిరిధరవాణిలోనే జరగడం అనేది ఇది సాధ్యమే అనే పాయింట్గా మనకు తెలియబడుతూ ఉన్నదన్నమాట. నువ్వు లేకుండా నువ్వు ఉండడం అంటే ఇక్కడ జీవి యొక్క ఏది కూడా చలామణి జరగదు. ఉండడం అనేది ఏది ఉన్నా జీవి యొక్క తనం అనేది, జీవి యొక్క తత్వం అనేది ఏది ఉన్నా కూడా ఇక్కడ ఐలో సబబు కానిది అంటే నిలబడలేని తనంగా ఉంటూ ఉంటుంది. జీవి యొక్క తనంతో ఏది ఇక్కడ మెసులుతున్నా కూడా మెసలనివ్వబడనిది. కేవలం గిరిధరవాణి అంటే తానే సమస్తమై ఉంటుంది కాబట్టి, ఐలో తనదే సమస్తమై ఉంటుంది కాబట్టి భగవంతుడిదే పూర్తిగా భగవంతుడే నిండి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్తిగా భగవంతుడిదే ఉండడం జరుగుతూ ఉంటుంది. పూర్తిగా భగవంతుడిదే పట్టుగా ఉండడం. ఇక్కడ జీవి యొక్క పట్టు అంటాం కానీ, జీవి యొక్క నేచర్తో కానీ, జీవి యొక్క ఆలోచనతో కానీ దేంతో కూడా ఇక్కడ జరగబడనిది. అందుకే జీవి దిగేది లేకుండా, నువ్వు లేకుండా నువ్వు ఉండడం అనే సెక్షన్తోనే ఇది నడవబడుతూ ఉంటుంది. నువ్వు లేకుండా నువ్వు ఉండడం అనే సెక్షన్లో భగవంతుడితోనే నడిపింపు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు లేకుండా కూడా నువ్వు ఉండడం అనేది ఒక్కటే ఇక్కడ జీవికి ఇవ్వబడినది. కేవలం భగవంతుని చూసుకుంటూ, ఆస్వాదించుకుంటూ, ఆనందించుకుంటూ తనదంటూ ఏమీ అక్కడ ప్రస్ఫుటం కాకుండా ఉండబడటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏది అనుకున్నా కూడా ఇక్కడ లేని చోట కాబట్టి జీవిది తనదంటూ ఏదన్నా యాక్టివిటీ జరిగినా, చేయాలని చేయటానికి వెళ్ళినా కూడా ఏది జతకూడనిది. అక్కడ భగవంతుడితో జతకూడకుండా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే పక్కకు జరిగిపోతూ ఉంటుంది. భగవంతుల్లో ఇమడలేక పక్కకు నెట్టివేయబడుతూ ఉంటుంది. ఇక్కడ చేరిన ఐలో ఉన్నా సరే ఐతో దాని ప్రభావం ఎంతగా మిళితం చేసుకుంటుందంటే నిన్నుగా తనలోకి తీసుకోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. తీసుకోవడం ప్లస్ అందులో ఉంచబడటము, అలాగే జీవి రసమయం రసాస్వాదన చేసుకుంటూ అది భగవంతుడితో మిళితమవుతూ మమేకమవుతూ ఉండబడే అంత స్థాయిలోకి అది తీసుకెళ్తూ ఉంటుంది. అంటే భగవంతుడి చేత ఇది జరుగుతూ ఉంటే ఆయన కలుపుకునే వ్యవస్థలో భగవంతుడు ఉంటూ ఉన్నప్పుడు జీవి దగ్గర కలుగుతున్నటువంటి విశేషం ఏంటంటే జీవి ఆస్వాదిస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది, రసమయం అవుతూ ఉంటుంది, రసాస్వాదన చేస్తూ ఉంటుంది, ప్లస్ మమేకం అవుతూ ఉంటుంది. భగవంతుడు మమేకం అవుతూ తిరిగి అది ఆస్వాదిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆనందిస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ తన తీరులో తను ఉంటున్నప్పుడు భగవంతుడు కూడా ఈ సెక్షన్లోనే జీవి యొక్క ఆనందాన్ని, ఆస్వాదాన్ని, అది కూడా మమేకం అవుతున్న తీరుని భగవంతుడు కూడా ఆస్వాదించడం, ఆనందం, భగవంతుడు కూడా ఆనందం అనేది తగులుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క ఆనందం యొక్క రిఫ్లెక్షన్ తోటి జీవి కూడా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ భగవంతుడి యొక్క ఆనందము అంటే పూర్తిగా జీవి ఎక్కడైతే భగవంతుడితో మమేకమైపోతూ ఉండబడుతుంటుందో, తాను లేకుండా కూడా తాను ఉండబడుతూ మళ్ళీ భగవంతుడితో మమేకం అవుతూ ఉండబడుతూ ఉంటుందో, తానుగా ఉండబడుతూ ఉంటుందో, అక్కడ భగవంతుడు ప్లస్ ఆనందం అనేది రెండు కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అంటే జీవి ఆనందిస్తుంది, ఆస్వాదిస్తుంది అంటే అర్థం భగవంతుడిది అక్కడ కేవలం భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క ఆనందం రెండే ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు భగవంతుడిని ఎప్పుడైతే పూర్తిగా మమేకం అవుతూ ఉంటుందో అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆనందం కూడా దానికి టచ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క ఆనందం అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ భగవంతుడు ఆనందం అనేది రెండున్నాయని అర్థం కాదు, రెండూ ఒకటే. సృష్టిలో మొత్తంగా ఉన్నది నేను ఆనందం అని భగవంతుడు తెలియజెప్పినా రెండుగా ఉన్నాడు, ఆయన రెండై ఉన్నాడు, లేకపోతే రెండు ఉన్నాయి అని అనుకోవటానికి వీల్లేదు. ఆనందమే భగవంతుడై ఉన్నాడు, భగవంతుడుగా ఉన్నాడు, భగవంతుడుగా ఉన్నాడు, ఆనందం అనేది కూడా భగవంతుడే అయి ఉన్నాడు. అంటే భగవంతుడి ఆనందం
రెండు భగవంతుడే అయి ఉన్నారనమాట. అంటే ఏకంగా ఒకటే అయి ఉంది. ఆ రకంగా ఆయనది మొత్తం టోటల్గా రెండోది లేకుండా, రెండో అనేది లేకుండా భగవంతుడు ఒక్కడే అయి ఉండడం జరుగుతూ ఉన్నది. భగవంతుడు అయి ఉన్నారు అనేది భగవంతుడు ఒక్కడే అయి ఉన్నారు. ఎలా ఉన్నారు భగవంతుడు? ఆనందంతో కూడి ఉన్నారు. నీకు మైసూస్ కావటానికి ఆనందభరితంగా ఆనందంగా మనకు టచ్ అవుతూ ఉంటుంది సెక్షన్. ఎప్పుడంటే నువ్వుగా ఉండి కూడా నువ్వు లేకుండా ఉన్నప్పుడు, నువ్వు అనేది లేకుండా మళ్ళీ ఉండటాలు జరిగినప్పుడు భగవంతుడిలో ఉంటూ మళ్ళీ భగవంతుడి ద్వారా పూర్తిగా చేయించుకోబడుతుంది. ఏంటి? తనలోకి మమేకం కావించుకోవడం అనేది తను పూర్తిగా తనదే మొత్తం సమస్తము తనదే అయి జరుగుతూ ఉండడం అనేది కలిగినప్పుడు, భగవంతుడి అది రసమయం పొందుతున్నప్పుడు, అది మమేకం కలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు భగవంతుడి యొక్క ఆనందం పూర్తిగా టచ్ అవ్వడం జరుగుతుంది. అంటే భగవంతుడే టచ్ అవుతుంటారు. భగవంతుడు టచ్ అయ్యారు అని అన్నదానికి, భగవంతుడిలో ఉంటున్నాం అన్నదానికి, భగవంతుడితో మమేకం అవుతున్నాం అన్నదానికి ఆనందం ఒకటి మనకు అక్కడ ఇంటిమేషన్గా ఉంటూ ఉంటుంది. అంటే భగవంతుడు ఆనందం రెండు ఒకటే. కాకపోతే తెలియబట్టడానికి మనకు ఆనందంగా ఉంది, ఆనందం ఉంది అనేది ఒకటి మనకు ప్రూవ్ అవుతూ ఉంటుంది అక్కడ. ఈ రకంగా భగవంతుడు ఒక్కడే అయి ఉండి సమస్తము సమకూడి జరగబడుతూ మనకు ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా కాకుండా ఆధ్యాత్మిక పాయింట్గా సమస్తము సమకూడి లోపలి విషయంలో. ఎందుకంటే ఇక్కడ జీవిది ఏమీ లేదు కాబట్టి, ఏది నడిచబడే విధానంలో కానీ, ఉండబడే విధానంలో కానీ, పొందబడే విధానంలో కానీ ఎక్కడ జీవిదంటూ ఏమీ లేకుండా ఉంచడం జరిగింది. కాబట్టి సమస్తము సమకూడి భగవంతుడి ద్వారా భగవంతుడిదే జరపబడుతూ ఉంటుంది ఇక్కడ ఈ స్థాయిలో, ఐలో. ఈ స్థాయిలో ఇలా ఉన్నప్పుడు ఏమాత్రం జీవి తనదంటూ ఏది ప్రస్ఫుటం చేసినా, తనదంటూ ఏది ఎక్స్ప్రెస్ చేసినా అక్కడ పక్కకు జరగడం అనేది కలుగుతూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు అలాగే ఉంటారు. కానీ జీవి యొక్క యాక్షన్స్ వల్ల ఎడమ అవటం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఎడమ అవుతూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క ఏది కూడా మనకు టచ్ కాకుండా ఉంటూ ఉంటుంది. దీనివల్ల మనకు భగవంతుడి యొక్క ఆస్వాదన కానీ, ఆనందం కానీ ఏది లేకుండా ఉన్నామంటే ఉన్నాము అన్నట్టుగా ఉండబడుతుంది. అదే భగవంతుడి యొక్క సమస్తము సమకూడి జరుగుతున్నప్పుడు కూడా ఉన్నామంటే ఉన్నామనే తీరుగానే నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ మనకు భగవంతుడి యొక్క ఆనందము ప్లస్ భగవంతుడు టచ్ అవ్వటం అనేది మనకు తెలియబడుతూ ఉంటుంది. ఆయన మమేకం అవటం తెలియబడుతూ ఉంటుంది, రసమయం తెలియబడుతుంది, ఆస్వాదన తెలియబడుతూ ఉంటుంది, అలాగే ఆనందం కూడా తెలియబడుతూ ఉంటుంది. ఈ విధానంతో భగవంతుడిలో ఉండడం అనేది, ఐలో ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సమకూడి సమస్తము జరగబడుతూ ఉంటుందో, భగవంతుడిలో నువ్వు అయి ఉండి కూడా, నువ్వు లేకుండా నువ్వు ఉంటూ కూడా భగవంతుడి ద్వారా అంతా సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి నువ్వు ఐలో ఐలాగా మార్చబడి ఉండగలుగుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఐలో ఐగా మార్చబడి, ఐలో ఐగా మారి ఉండబట్టం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు లేకుండా నువ్వు ఉంటూ కూడా ఐగా మార్చబడి ఉండబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయం కూడా అక్కడ మనకు పూర్తిగా మనదంటూ లేకుండా మనం మాత్రమే ఉండగలిగినప్పుడు ఇది కూడా అక్కడ రికగ్నైజ్ అవుతూ ఉంటుంది. భగవంతుడి ద్వారా జరగబడుతున్న విషయంలో ఇది కూడా మనకు రికగ్నైజ్ అవుతూ ఉంటుంది. ఇది ఐలో ఐగా ఉండబడటం అనేది జరుగుతుంది. ఎంతగా ఐలో అంటే భగవంతుడు కూడా అక్కడ మనకు ప్రస్ఫుటం కానంతగా ఎలా అయితే ఉన్నారో, జీవి కూడా భగవంతుడు ఉండి కూడా ప్రస్ఫుటం కానంతగా అదే అయి అందులోనే ఉంటూ అదే అయి ఉండటం అనేది ఎలా జరుగుతూ ఉన్నదో, జీవి కూడా అందులోనే అదే అయి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అందులోనే అదే అయి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ చూడబోతే మనకు కనిపించకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే దాంతోనే మమేకమవుతూ, దాంతోనే మిళితమవుతూ భగవంతుడితోనే నిలబడిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఆస్వాదించేటప్పుడు, ఆనందించేటప్పుడు మాత్రం మనకు విడబడి, ఒక సెకండ్ కాలం విడబడి ఆస్వాదన ఆనందం అనేది అందుతూ ఉంటుంది. రసమయం, రసాస్వాదన అనేది అన్నీ అందుతూ ఉంటాయి. మళ్ళీ అందిన ఒక క్షణం మళ్ళీ మమేకం కలుగుతూ ఉంటుంది. అంటే కలిసిపోవటం కలుగుతూ ఉంటుంది. ఈ కలిసిపోయినప్పుడు మాత్రం ఏదీ లేకుండా, అటు నేననేది లేకుండా, అటు భగవంతుడు అనేది కూడా లేకుండా ఒకటే అయి నిలబడిపోయి ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సెకండ్ అలాగా, ఒక సెకండ్ ఇలాగా జరిగిపోయే విషయం ఇది. ఒక క్షణకాలం పాటు భగవంతుడితో మమేకం అయిపోయి ఉండిపోవడం, ఏమీ తెలియకుండా, ఏమీ అర్థం, అసలు ఉన్నామా లేదా,
అసలు మనం ఆ పట్టులో ఉన్నామా లేదా, భగవంతుడితో ఉన్నామా లేదా అనే విధంగా మనకు తెలియబడనంత వ్యవస్థగా ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే విడబడినప్పుడు దాని యొక్క ఆనందము, ఆస్వాదన, రసమయం ఇవన్నీ కూడా పూర్తిగా 100 to 100% పాయింట్ మనకు పూర్తిగా టచ్ అవుతూ ఉంటుంది. ఆస్వాదిస్తున్నాం అనేది టచ్ అవుతూ ఉంటుంది, ఆనందిస్తున్నాం అనేది టచ్ అవుతూ ఉంటుంది, రసమయం టచ్ అవుతుంది, ఆ రసాస్వాదన టచ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి అనుభూతులు కలుగుతూనే ఉంటాయి. ఈ అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఒక క్షణం మళ్ళీ మమేకమై అందులో అదై ఉండిపోయే అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ రకంగా రెండు ఉండబడుతూ ఉంటాయి. ఈ రెండు ఉండబడేదంతా కూడా ఐలో దానంతగది సమకూడి జరుగుతూ ఉంటుంది. రెండు విధానాల్లో కూడా జీవి యొక్క ప్రమేయం లేదు. పూర్తిగా మిళితమైపోయి ఉండే దాంట్లో జీవి యొక్క ప్రమేయం లేదు. ఆస్వాదిస్తూ ఆనందిస్తూ రెండోదిగా ఉంటున్నప్పుడు జీవి యొక్క ప్రమేయం లేదు. రెండు దానంతగది జరిగిపోతూ ఉంటాయి. ఐలో ఐగా ఉంటూనే మమేకం కలుగుతూ ఉంటుంది, ఐలో ఐగా ఉంటూనే ఆస్వాదన కలుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లో కూడా జీవి యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. అది ఎప్పుడు తానుగా అలాగే ఉంటుంది, తెలియబడుతూ ఉంటుంది. తాను లేకుండా తాను ఉండబడటం అనే పొజిషన్ ఇవ్వబడింది కాబట్టి రెండు చోట్ల కూడా ఒకేలా ఉంటుంది. కానీ జరగబడేదంతా కూడా సమకూడి జరిగిపోతూ ఉంటుంది. ఇలా ఆస్వాదిస్తూ ఉన్నంత మాత్రాన విడబడిపోయి వేరైపోయినట్టు కాదు, కలిసిపోయినంత మాత్రాన లేకుండా పోయినట్టు కాదు. కలిసిపోయి ఉన్నప్పుడు కూడా ఉంటూ ఉంటుంది, ఆస్వాదన చేస్తున్నప్పుడు కూడా దానితోనే ఉంటూ ఉంటుంది. కలిసిపోయిన దాంట్లో తాను ఉంటుంది, ఆస్వాదిస్తున్న దాంట్లో కూడా ఐతోనే ఉండి మిళితమై ఉంటుంది. ఎక్కడ విడగొట్టబడిన సెక్షన్ అంటూ కనిపించదు. కానీ ఒక సెకండ్ మాత్రం విడగొట్టబడిన లక్షణం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆస్వాదిస్తున్నప్పుడు విడగొట్టబడ్డాం. ఆ విడగొట్టబడటం పూర్తిగా రిజెక్ట్ అయిన తీరుతో కాదు, అందులోనే ఉంటూ ఆస్వాదిస్తూ అందులోనే మళ్ళీ ఒక క్షణకాలం పాటు పూర్తిగా, మళ్ళీ ఒక క్షణకాలం పాటు ఆస్వాదన. ఈ రకంగా అందులో ఐలో ఐగా మలచబడటం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఐని ఆస్వాదించడం అనేది కలుగుతూ ఉంటుంది. ఇందులో గనక జీవి యొక్క స్పృహ, సామాన్య స్పృహ కలిగి మనం ఇంకా ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే తీరుతో ఉన్నంతకాలం క్వైట్గా కంప్లీట్గా దానికి ఆపోజిట్గా ఉంటున్నట్టు లెక్క. నీ తీరులో ఇంకా నీ ఆలోచనలో నీ భావాల్లో నువ్వేదో అనుకొని చేస్తున్నంతసేపు నువ్వు జీవిగా నువ్వు లేకుండా నువ్వు ఉన్న పొజిషన్లో ఉండదు. అనుకున్నాము, చేయబడుతున్నాము, చేస్తున్నాము అనుకుంటే కంప్లీట్గా జీవి యొక్క తనంతో ఉండటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఎడమవ్వటం జరుగుతూ ఉంటుంది. ఐలో ఉంటూనే ఎడమవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ విధానంతో నువ్వు నడవటం జరుగుతూ ఉంది. అక్కడంతా సమకూడి జరిగే విధానం. అక్కడ నువ్వు లేకుండా కేవలం నువ్వు ఉండటాలే. ఈ ఉండటాల్లో ఉన్నప్పుడే నీకు సమస్తం సమకూడి దాని విధానంతో అది జరిగింపబడేది. నీ విధానం అక్కడ చెల్లబడదు, జీవి విధానం అక్కడ చెల్లబడదు. జీవి చేయటానికి ఏమీ లేనిది, అందనిది, చేయటానికి బయలుదేరిన అందనిది అది. అందుకని మనం ఏదో ప్రాక్టీస్తో చేయబడే వ్యవస్థ కాదు, సెక్షన్ కాదు అది. కాబట్టి చెయ్యాలంటే అందబడేది కాదు అది. ఏది ఒకటి నువ్వు భావించినా, ఊహించినా, ఆలోచించినా కూడా అది నువ్వు అవుతావు. కాబట్టి సైడ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా రెండు ప్రక్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటేదో చేయాలని, ఒకటేదో చెయ్యాలని, లేకపోతే అందట్లేదని, తెలియబట్టలేదని, ఉంటున్నా కూడా ఏదో తెలియబట్టలేదని, అందట్లేదని, మేమున్నామా లేదా అనే విధానంతో చేయటానికి అనే ఆలోచనతో ఏదన్నా చేయటానికి బయలుదేరినా అది ఎడమైపోతుంది ఎక్కువగా. కాబట్టి అలాంటి సెక్షన్లోకి వెళ్లకుండా జీవి ఉండటాలు బాబా రోజు ఎలా పెట్టారో ఐలో ఆ రకంగా ఉండటాలు అనేది ప్రాక్టీస్ అవుతూ ఉంటే భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడు అనే ప్రాక్టీస్ ఇన్నాళ్ళు చేయించిన ఈ ప్రాక్టీస్ని మనం ఇక్కడ కూడా అమలు చేసుకుంటూ, అలవాటుగా మారిపోయి అమలు చేసుకుంటూ, అమలు అవుతూ ప్రతి విధానం కూడా ఉండిపోయినప్పుడు సమస్తం జరపబడేది కాబట్టి సమకూడి దానంతగా అది జరగబడే విధానం. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో నువ్వుగా ఉండడం అనేది ఒక ముఖ్యమైన పాయింట్. రెండోది వచ్చి ఉండటాలు అనేది పర్ఫెక్ట్నెస్. ఏమాత్రం కదలిక లేకుండా
ఏమాత్రం ఆలోచన లేకుండా, ఏమాత్రం భావన లేకుండా, ఏమాత్రం కోరిక అనేది లేకుండా నువ్వుగా ఉండటాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటిగా ఏది ఆలోచించినా అది నువ్వు అవుతావు. అంటే జీవి అనే పొజిషన్ని జీవిగా ఉంచినా భగవంతుడనే ఐ అనే పొజిషన్ ఇచ్చి ఉంచడం జరిగింది కాబట్టి, ఐలో ఐగా మార్చి ఉంచడం జరుగుతుంది కాబట్టి, జీవి యొక్క ప్రమేయంగా, జీవి యొక్క లక్షణంగా అక్కడ మెయింటైన్ అవ్వడం సబబు కానిది, జత కూడనిది. అలా ఉన్నంతకాలం భగవంతుడితో జత కూడలేం. ఏదో ఒకటిగా ఆలోచిస్తున్న కాలం భగవంతుడితో జత కూడలేం. ఎన్నో తెలియబడుతుంటాయి. ఐలో ఐగా ఐ నిలబడి ఉండటం జరుగుతుంది కాబట్టి, ఉండటాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఆ ప్లేస్ యొక్క విషయాలు, భగవంతుడి విషయాలు, నీ విషయాలు ఎన్నెన్నో ఉంటాయి. ఒక భగవంతుడి విషయాలే ఉండటం జరుగుతూ ఉంటుంది. భగవంతుడి విషయాలు ఎన్నో కోణాల నుంచి, ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా తెలియబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత జరిగినా నువ్వుగానే అందులో ఉండటాలనేది ముఖ్యంగా జరగాల్సినట్టు. అందులోంచి ఏమాత్రం పక్కకు వచ్చినా కూడా ఎడమవటం జరుగుతుంది. ఏమాత్రం పక్కకు వచ్చినా ఆయనతో జత కూడకుండా ఉండిపోవడం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ జీవి భగవంతుడితో జత కూడి ఉండటం. ఎంతగా నువ్వు కామ్గా భగవంతుడితో ఉండటాలనేది జరుగుతూ ఉంటుందో ఐలో, అంతగా నువ్వు భగవంతుడితో జత కూడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతగా భగవంతుడిలో ఐ ఉండటం అనేది జరుగుతూ ఉంటుందో అంతగా భగవంతుడితో లోపల ఇంకా 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 జత కూడిపోయి మమేకం అనే స్థాయి దాకా చేరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉండటాల్లో ఉండాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదన్నమాట. ఉండటాల్లో ఎటువంటి జిగ్జాగ్స్ లేకుండా కేవలం భగవంతుడితోనే అనే పాయింట్తో మనం అలా ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటే, ఉండటాలు దానికి డిస్టర్బ్ లేకుండా, అంటే మనం ఏది చేసినా డిస్టర్బెన్స్ అక్కడ. జీవి అంటే ఏది చేసినా, జీవి యొక్క ప్రాసెస్ తోటి ఏది చేసినా అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఏమీ చేయకుండా అంత సమకూడి జరుగుతూ ఉంటుంది. జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండటం. రెండోది, జరపబడిన తర్వాత జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండటం. జరపబడక ముందు ఏదైతే వ్యవస్థ ఉన్నదో భగవంతుడు అనేది, భగవంతుడినే చూసుకుంటూ ఉంటూ ఉండడం, భగవంతుడితోనే ఉంటూ ఉండడం. ఇలా ఉన్నప్పుడు భగవంతుడినే పూర్తిగా జతకూడి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉండటాలు మనకి ఈ జతకూడి ఉండటంలో ఎంతవరకు తీసుకెళ్తుందంటే, నీకు ఐలో ఐతో భగవంతుడిలో సమసిపోయేంతగా మమేకం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మమేకంలోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. నిన్నుగా ఉంచి మమేకం అనే వ్యవస్థ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే జీవికి ఇది ఒకటి గొప్ప ప్లస్ పాయింట్ అన్నమాట. నిన్ను మమేకం చేసుకున్నా కలిపేసుకోకుండా మళ్ళీ నీకంటూ ఉంచి, మళ్ళీ నువ్వు ఏదైతే మమేకంలో ఏదైతే టేస్ట్ చేసావో, మమేకంలో దేంతో అయితే ఉండగలిగావో దాన్ని మళ్ళీ తిరిగి ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ ఉండే భాగ్యాన్ని, ఫరెవర్ భాగ్యాన్ని నీకు గిరిధరవాణిలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. గిరిధరవాణిలో దొరికే భాగ్యం అది. అంటే మమేకంలో సామాన్యంగా కలిసిపోయే స్వభావం ఉంది, పూర్తిగా మిళితమైపోయే స్వభావం ఉంది, పూర్తిగా కలిసిపోయే స్వభావం ఉంది మమేకంలో. అదే ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఎండ్ ఆఫ్ ద పాయింట్. కానీ ఇక్కడ గిరిధరవాణి యందు మనకు దొరికినటువంటి స్పెషల్ ఎగ్జిబిషన్ పాయింట్, ఏదైతే నువ్వు కలిసిపోయి ఉన్నావో భగవంతుడిలో, భగవంతుడై కలిసిపోయి ఉండి టేస్ట్ చేసావో, అదిగా ఉండి టేస్ట్ చేసావో, ఆ టేస్ట్ చేసిన సెక్షన్ని నువ్వు ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ విత్ స్పృహతో, నువ్వనే స్పృహతో, నువ్వు లేకుండా నువ్వు ఉంచడం అనేది జరిగిన ఆ స్పృహతో నువ్వు తిరిగి ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ ఫరెవర్ ఉండబడుతూ, చూసిన దాన్ని, కలిసిపోయిన దాన్ని తిరిగి ఆస్వాదింపు అనే దాంట్లోకి వచ్చి ఆస్వాదించుకుంటూ ఉండే భాగ్యాన్ని, ఉండే స్పెషల్ ఎగ్జిబిషన్ పాయింట్ని పొందడం అనేది జరిగి ఉన్నది. గిరిధరవాణిలో ఇవ్వబడి ఉన్నది ఆశీర్వాదం. ఆశీర్వాదం కోసం కలిసిపోయిన మమేకం చెంది అయిపోకుండా, మమేకం కలిగి కూడా మమేకం చెందబడి కూడా అయిపోకుండా మళ్ళీ తిరిగి ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ తెలియపరుచుకుంటూ మళ్ళీ అందులోనే ఉంటూ అక్కడే ఉంటూ ఉండబడటం అనే ఆశీర్వాదాన్ని
పొంది ఉన్నది గిరిధరవాణి అందు జీవి అనేది స్పెషల్ ఎగ్జంప్షన్ పాయింట్ మన గిరిధరవాణిలో. ఇదంతా కూడా గిరిధరవాణిలో, గిరిధరవాణి ద్వారా, గిరిధరవాణితో, మొత్తం ఇదంతా గిరిధరవాణితోనే జరపబడే సెక్షన్. ఇంకా దేనివల్ల జరపబడే సెక్షన్ కాదు, సొంతంగా జీవితో జరపబడే సెక్షన్ కూడా కాదు. ఇది మొత్తం కంప్లీట్గా గిరిధరవాణిలో, గిరిధరవాణితో, గిరిధరవాణి ద్వారానే జరిపింపబడే సెక్షన్ ఇదంతా. కాబట్టి ఇదంతా భగవంతుడి వల్ల ఇవ్వబడే సెక్షన్, గిరిధరవాణి ద్వారా జరిపించుకోబడే సెక్షన్, గిరిధరవాణి ద్వారా నడిపించుకోబడే సెక్షన్, గిరిధరవాణి ద్వారా నిలబెట్టుకోబడిన సెక్షన్, గిరిధరవాణి ద్వారా ఉంచడాలు జరిపించుకునే సెక్షన్, చివరికి గిరిధరవాణి ద్వారా కలుపుకునే సెక్షన్, గిరిధరవాణి ద్వారానే తిరిగి నిలబడి ఆస్వాదించడం, ఆనందించడం అనే సెక్షన్తో సహా సమస్తము గిరిధరవాణి ద్వారానే, గిరిధరవాణితోనే అయి ఉన్నది. ఇది గిరిధరవాణి యొక్క స్పెషల్ ఎగ్జంప్షన్ పాయింట్. కాబట్టి ఇది భగవంతుడి చేతిలో ఉన్నాం కాబట్టి, భగవంతుడితోనే జరిపించుకోబడే కార్యక్రమం కాబట్టి ఇది సాధ్యమే అనేది మనకు కన్ఫర్మేషన్ పాయింట్. గిరిధరవాణి ఉన్నది అనేది ఎంత మనకు కన్ఫర్మేషన్ పాయింట్, అలాగే ఇదంతా కూడా గిరిధరవాణి ద్వారానే జరిపించుకోబడే విషయం కాబట్టి ఇది సాధ్యమే అనేది కన్ఫర్మేషన్ పాయింట్. ఈ రకంగా ఈ సెక్షన్లో ఐలో పూర్తిగా భగవంతుడిదే సమస్తము సమకూడి జరగబడుతూ ఉంటుంది. భగవంతుడి ద్వారానే సమస్తం సమకూడి జరగబడుతూ ఉంటుంది. భగవంతుడితోనే సమస్తము ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కేవలం భగవంతుడిదే అయి ఉంది కాబట్టి ఇక్కడ సమస్తము ఆయనదే అయి ఉంది, రెండోది లేనే లేదు. మనది పెట్టబోయినా అక్కడ నిలవనిది, జీవిది తన భావం పెట్టబోయినా నిలబడనిది. కాబట్టి ఎటువంటిది ఏది కూడా అక్కడ చలామణి కానిది, కేవలం భగవంతుడిది ఒక్కటే అయి ఉన్నది. ఇలాక అంతా ఇదంతా కూడా కేవలం భగవంతుడిది ఒక్కటిదే అయి ఉంది. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. భగవంతుడి వైపు నుంచి చూస్తే రెండోది లేదు. అంటే జీవి కూడా ఐలోకి తీసుకురాబడింది కాబట్టి నువ్వు లేకుండా నువ్వు ఉండడం అనే ఇది ఇచ్చినా కూడా సెక్షన్ దానికి మళ్ళీ భగవంతుడి వైపును చూసినప్పుడు రెండోది లేదు అన్నట్టుగానే ఐలో ఐతో ఐ అన్నంత దాంతో కూడి ఉంటుంది జీవి. భగవంతుడి వైపు నుంచి రెండోదిగా కనిపించదు. జీవిగా ఉన్నప్పుడు భగవంతుడు వేరు, జీవి వేరు అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఐ సెక్షన్లో మనకు ఇవ్వబడినటువంటి ఉండటాలు పర్ఫెక్ట్గా జరిగినప్పుడు ఉండబడినటువంటి సెక్షన్ భగవంతుడి వైపు నుంచి చూసినప్పుడు అక్కడ రెండోది ఉన్నది అన్న కాషన్ కూడా లేకుండా ఉండబడుతుంది. కానీ భగవంతుడి బ్లెస్సింగ్ ఎలా ఉంది, నువ్వు లేకుండా నువ్వు ఉండొచ్చు, నువ్వు లేకుండా నువ్వు ఉండొచ్చు అనే క్రెడిట్ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ మనకు వచ్చే ఎగ్జంప్షన్ పాయింట్ ఏంటి, రెండోదిగా లేదు. నువ్వు లేకుండా నువ్వు ఉండబడే సెక్షన్ కూడా అదిగా మారిపోయి ఉన్నది, అదిగా అయి ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి భగవంతుడి వైపు నుంచి చూస్తే రెండోదంటూ ఏమీ లేదు అన్నట్టుగానే ఉంది. కానీ జీవికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం, భాగ్యం ఎంత గొప్పగా ఉందంటే నువ్వు లేకుండా నువ్వు ఉంటూ నువ్వు ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. భగవంతుడి జీవి వైపు నుంచి చూసినప్పుడు అది ఆస్వాదించడానికి, ఆనందించడానికి అది ఉంది. కానీ భగవంతుడి వైపు చూసినప్పుడు రెండోది లేదు, ఉన్నది ఒక్కటే, ఉన్నది నేనొక్కటే అంటూ ఉంటుంది భగవంతుడు అనే సెక్షన్. అంతగా భగవంతుడి యొక్క ఆశీర్వాదము జీవికి ఇవ్వబడి ఉన్నది. ప్లస్ అక్కడ జరుగుతున్నటువంటి ఘనమైనటువంటి వర్క్ కూడా ఈ రకంగా జరుగుతూ ఉన్నది ఐలో. కాబట్టి ఒక్కోసారి అందనట్టు మనకు అనిపించినా కూడా ఉన్నది ఎక్కడ, ఐలో భగవంతుడు. అది కూడా ఎలా అయి ఉన్నాము, భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడై ఉన్నాము, ఐలో ఉండబడుతున్నాము. కాబట్టి భగవంతుడి వైపు నుంచి ఆయన చూసినప్పుడు రెండోది లేదు, ఉన్నది భగవంతుడు ఒక్కటే, అంతా అదే ఉన్నది అన్నట్టుగా కనిపిస్తుంది చూడబడినప్పుడు. కానీ ఇచ్చిన ఎగ్జంప్షన్ పాయింట్ ఏంటి, నువ్వు లేకుండా నువ్వు ఉంటూ ఇందులో నువ్వు ఆస్వాదిస్తూ ఉండొచ్చు, ఆనందిస్తూ ఉండొచ్చు. ఇదంతా నీదే, ఈ సమస్తమంతా నీదే, హాయిగా ఆనందించు, ఆస్వాదించు, నీదే ఇది అని తెలియజెప్పి ఒక రూమ్లో వదిలేసి వెళ్తే ఎలా ఉంటుందో అలాగా భగవంతుడు ఈ ఐ అనే సెక్షన్లో జీవికి ఇవ్వబడినటువంటి ఎగ్జంప్షన్ పాయింట్, ఆశీర్వాదం పాయింట్ అన్నమాట. ఆయన తెలియజేస్తున్నటువంటి, ఆయన ఇచ్చినటువంటి బహు గొప్పదైనటువంటి విధానం, భగవంతుడిలో ప్రత్యేకమైన విధానం ఇది.
ఇక్కడ ఈ స్థాయిలో అగుపించినా అనిపించకపోయినా, ఏది మనకు తెలియబడినా తెలియబడకపోయినా, ఒక్క విషయం ఐలో ఉన్న విషయం ఒక్కటి తెలియబరుచుకొని ఉండటాలొక్కటి మెయింటైన్ అంటూ తప్పకుండా చేయబడాల్సినటువంటి విషయం. ఇలా ఈ రకంగా ఇది ఉండకపోయినప్పుడు ఇక్కడ కూడా నీ చైతన్యం లేకపోతే చైతన్యరహితంగా ఉండటం అనేది జరుగుతుంది. జీవికి ఎందుకంటే నువ్వు లేకుండా నువ్వు ఉండడం అనేది జరిగిందంటే చైతన్యంతో కూడి ఉండాలి. భగవంతుడు చైతన్యంతో ఉన్నారు, జీవి కూడా చైతన్యంతో కూడి ఉన్నప్పుడే ఆ రసాస్వాదన అనండి, మమేకం అనండి, ఆస్వాదన అనండి, ఆనందం అనేది అంతా కూడా జరగబడుతూ ఉంటుంది. చైతన్యం లేనప్పుడు శూన్యంగా ఉంది. భగవంతుడు అలాంటి దాన్ని ఇవ్వాలని అనుకోలేదు. చైతన్యంతో కూడి ఆనందించడము, భగవంతుడు ఆనందించడానికి వచ్చారు కాబట్టి చైతన్యంతో కూడి ఉన్నప్పుడే ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. తాను ఆనందించడానికి చైతన్యం ఎలా కావాల్సి వస్తుందో భగవంతుడికి, అలాగే జీవి కూడా చైతన్యంతో ఉన్నప్పుడే అది ఆనందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు లేకుండా నువ్వు ఉండడం అనే ఆశీర్వాదాన్ని ఇచ్చి, దానికి చైతన్యవంతతనం ఇచ్చి, అందుకే అది అక్కడ ఇమడగలుగుతున్నాయి. భగవంతుడి యొక్క బ్లెస్సింగ్తో, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, భగవంతుడి యొక్క ఆయన ద్వారా అది మలచబడి చేర్చబడి నిలబడి ఉండటం అనేది ఆయన ద్వారానే జరగబడుతూ ఉంటుంది. కాబట్టి అది చైతన్యంతో ఉండబడుతున్నది. లేకపోతే జీవికి సాధ్యం కానిది. అది తనంతగా తను నడవాలన్నా, తనంత తను చేరాలన్నా, ఐలోకి భగవంతుడిలోకి తనంతగా తను ఉండాలన్నా ఉండబడలేనిది, పొందబడలేనిది, చేర్చబడలేనిది, చేరినా నిలబెట్టబడలేనిది, నిలబడలేని స్థితి. కాబట్టి ఏది కూడా జీవికి దానంతగా దాన్ని అది సాధ్యము కానిది. అలాంటి సెక్షన్ దగ్గర గిరిధరవాణి ద్వారా సమస్తము సమకూడి జరపబడుతున్నది, జరిపించుకోబడుతున్నది. జరిపించి నిలబెట్టడం జరుగుతున్నది, జరిపించి ఇవ్వబడటం జరుగుతుంది. ఇదంతా కూడా సాధ్యమే గిరిధరవాణిలో అని బాబా తెలియజెప్పడం జరిగింది. ఐలో ఉన్నటువంటి విషయము ఇంత గొప్పదై ఉన్నది. చైతన్యంతో కూడి కూడా నీవు అక్కడ నిలబడటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి భగవంతుడి యొక్క చైతన్యం ఎలా అయిందో నీ చైతన్యానికి కూడా అలా మలచబడి నిలబెట్టడం అనేది జరుగుతున్నది. మలచబడటం అనే విధానంలో ఇన్నాళ్ళు జరిగిన మలచబడటం, భగవంతుడి యొక్క చైతన్యం ఏ తీరుతో ఉన్నదో జీవి యొక్క చైతన్యం కూడా అదే తీరుతో నిలబెట్టడానికే ఇన్నాళ్ళు మలచబడటం అనే కార్యక్రమం జరిగినది. ఈ జరిగించిన దాంట్లో భగవంతుడి యొక్క చైతన్యం ఎంత పరిశుద్ధంగా ఉన్నదో అంత పరిశుద్ధంగా జీవి యొక్క చైతన్యాన్ని కూడా చేర్చడం జరిగింది. అందుకే సేమ్ టు సేమ్ అక్కడికి వెళ్ళినప్పుడు భగవంతుడి వైపు నుంచి చూస్తే రెండోది లేకుండా ఉండడం అనేది ఎందుకు జరిగింది అంటే సేమ్ టు సేమ్గా దాన్ని మార్చడం జరిగింది కాబట్టి, దాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది కాబట్టి, దాన్ని ఉంచడం జరిగింది కాబట్టి, దాన్ని నిలబెట్టడం జరిగింది కాబట్టి ఆ పరిశుద్ధత అనేది మెయింటైన్ అయ్యి అక్కడ నిలబడటం అనేది జరిగింది. ట్రాన్స్పరెంటెడ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే భగవంతుల్లో ట్రాన్స్పరెంటెడ్ సెక్షన్ ఉంది. దాని ప్రకారం ఇది కూడా వెళ్ళినది కూడా అలా ఉండగలిగినప్పుడే సేమ్ టు సేమ్ రెండవదిగా అగిపించకుండా ఉండిపోయింది. ఇంతటి లాభాన్ని గిరిధరవాణిలో ఐ వరకు చేర్చే వరకు ఒక విధంగా, ఐలో చేర్చబడిన తర్వాత ఒక విధంగా నిలబెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకే మనకి ఇప్పుడు ఈ ఐలో తోచకపోవడం అంటూ జరగదు. మళ్ళీ ఏమీ తెలియబడదు, ఏమీ అనిపించదు, ఏమీ అగుపించని ప్లేస్. కానీ అయినా కూడా నీకు సమస్తం అగుపిస్తూ ఉంటుంది, సమస్తం కనిపిస్తూ ఉంటుంది, సమస్తం అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ఏంటి అనేది ఇక్కడ విధానం అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు భగవంతుడి యొక్క తీరు మొత్తం కనిపిస్తూ ఉంటుంది మనకు పూర్తి స్థాయితో, హైలైట్ స్థాయితో. ఇంతవరకు అనుకోవడాలతోటి నువ్వు వచ్చావు, ఇక్కడ అనుకోవడాలు కాదు, డైరెక్ట్ గా అదే సెక్షన్ నీకు అగుపిస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తోచకపోవడం అంటూ అనేది ఉండదు. ఐలో ఉన్నాము కాబట్టి ఐ యొక్క సెక్షన్ యొక్క తీరు అలా ఉంటుంది. బయటికి విధానంగా చూడటానికి మనకి ఏమీ అనిపించదు, ఏమీ కనిపించదు. ఆ భగవంతుడు అని అంటానికి వచ్చాడు వెళ్ళాడు అంటానికి కూడా ఉండదు అనమాట. అంత పర్ఫెక్ట్గా అదిలో అదిగా అయి ఉండడం వల్ల పూర్తిగా సమకూడి జరుగుతూ ఉన్న విధానమే కనిపిస్తుంది, కానీ భగవంతుడిగా ఏది కనిపించడం అనేది జరగనప్పుడు మనకు ఏమీ లేదేమో, పట్టు లేదేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సమస్తము పట్టు కలిగే ఉంటుంది, దాని పట్టు కలిగి ఉంటుంది.
ఇన్నాళ్ళు జీవి భగవంతుడిని పట్టుకోవడం వల్ల భగవంతుడి యొక్క ఎక్స్పీరియన్స్ తెలుస్తూ ఉంటుంది. భగవంతుడు ఉన్న జాడలు కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇది బాబా, ఇది బాబా, బాబా వచ్చారు వెళ్ళారు, బాబా ఇది అనేసి గట్టిగా పట్టుకోగలుగుతాం. కానీ ఇప్పుడు బయటికి కానీ లోపలికి కానీ అంతా ఒకటిగానే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే సమస్తం ఒకటే అయి ఉంది కాబట్టి, సమస్తం జరిగిపోతూ దానంతగా అది జరిగేది కాబట్టి, ఒకటి అనిపించిందని కనిపించిందని ఒక పట్టులాగా ఏమీ ఉండదు ఇక్కడ. కానీ సమస్తం సమకూడి జరుగుతుంది. అప్పటి విధానం కన్నా ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా నీకు తెలియబడకుండానే నిన్ను నడిపించడం జరుగుతూ ఉంటుంది. నీకు సమస్తము సమకూడి జరిగిపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనం జరిపించబడ్డాము, నడిపించబడుతున్నాము అనేది కూడా తెలియబడకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ ఉండబడేదంతా హైలీ క్వాలిటీ, హై లెవెల్లో నీకు నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గిరిధర్వాణిలో. ఇది మనకు రికగ్నైజేషన్ పాయింట్. గిరిధర్వాణిలో ఇప్పుడు ఈ ఐ అనే సెక్షన్లో నీకు హైలీ క్వాలిటీగా, హైలీ పవర్ తోటి నీకు నడిపించడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే భగవంతుడి చేతిలోనే ఉండడం జరిగింది, భగవంతుడితోనే ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు భగవంతుడిలోనే ఉండటం అనేది జరుగుతుంది. ఎక్కడికి? కింది స్థాయిలో కాదు, పై స్థాయిలో ఉన్న పై సెక్షన్లో, పై స్థాయిలో పై సెక్షన్లో పై అనే అసలైన దాంతోనే మనం ఇమిడి ఉన్నాము. కాబట్టి దీనికి ప్రూఫ్ మనకు అసలనే భగవంతుడు ఇప్పటి వరకు ఉన్నారు సృష్టిలో, మొదటి నుంచి సృష్టిలో నిండిపోయి ఉన్నారు. కానీ ఎక్కడా రికగ్నైజ్ కాలేదు. ఒకటి ఉన్నారని, భగవంతుడు ఉన్నారని, భగవంతుడిగా భగవంతుని చూడటం కానీ, భగవంతుడిగా ఆయన కనిపించిపోవడం కానీ మనకు ఎక్కడా జరగలేదు. కానీ ఉన్నారు, సృష్టి మొత్తం సమాయత్తమై ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ ఆయన అనిపించలేదు. కనిపించినాయి అనిపించినాయి అన్నీ కూడా మనకు దేవతా సెక్షన్స్ ఇప్పటి వరకు. కానీ అసలైన భగవంతుడు కనిపించలేదే, అంటే అసలైన భగవంతుడు అనిపించలేదే ఇప్పటి వరకు. కానీ అంత మాత్రం ఆయన లేడా? ఆయనే ఉన్నారు సమస్తము, ఆయనదే ఉంది సమస్తము, ఆధారం ఆయనే ఉన్నాడు, అధికారి ఆయనే ఉన్నాడు, సమస్తము ఆయనదే ఉండి కూడా ఆయన ఎక్కడా కూడా ప్రస్ఫుటం కాలేదు. నువ్వు చూసిందంతా కూడా రెండవదే. ఇన్నాళ్ళు నువ్వు తెలుసుకున్నంతా కూడా సృష్టిలో ఉన్నప్పుడు రెండవదే. నీకు నువ్వుగా జీవిగా అనిపించింది కూడా రెండవదే. నీకు నువ్వుగా ఇప్పటి వరకు ఉంచబడిన సెక్షన్ ఒక గిరిధర్వాణి సెక్షన్ కాకుండా, గిరిధర్వాణికి ముందు నువ్వు ఉండబడిన సెక్షన్ అంతా కూడా నీ రెండవదే. నీ ఒరిజినాలిటీ కాదు. నువ్వు చూసుకున్నది, నువ్వు పెరిగింది, నువ్వు పుట్టింది, నువ్వు వచ్చింది రెండో సెక్షన్లోదే. అదంతా కూడా రెండో సెక్షన్ ఎంజాయ్ చేసి వచ్చాం. గిరిధర్వాణి అని తెలుసుకొని నువ్వు గిరిధర్వాణిలోకి వచ్చే వరకు కూడా నువ్వు ఉన్నది మొత్తం నీ పూజలు రెండో సెక్షన్సే, నీ యాక్టివిటీ రెండో సెక్షన్సే, నువ్వు రెండో సెక్షనే, సమస్తము రెండో సెక్షన్లోదే అయి ఉన్నది. అది నిజ భగవంతుడిది కానిది. అలా ఉన్న నిజ భగవంతుడు కనిపించకుండా, అనిపించకుండా, అనిపించకుండా ఉండబడ్డారు, కానీ ఉన్నారు. అట్లాంటి పొజిషన్ అయి ఉన్న అస్సలైన భగవంతుడి యొక్క స్థాయిలోకి ఇప్పుడు చేర్చబడినది ఐ అనేది. అలాంటి భగవంతుడికి ఇన్నాళ్ళు పరిచయం జరిగింది, అలాంటి భగవంతుడితో ఇన్నాళ్ళు ఉంచబడింది, అలాంటి భగవంతుడితో అలాంటి భగవంతుడు గిరిధర్వాణిలో జతకూడి ఉన్నారు జీవితో. ఎక్కడా జతకూడి లేడు భగవంతుడు. ఉన్నా తెలియబడకుండా ఎవరితో జతకూడలేదు. అందరితో సమంగా గాలి వెళ్ళినట్టుగానే ఆయన వాతావరణం సమాయత్తమై ఉంది, కానీ ఎవరితో ప్రత్యేకంగా జతకూడలేదు. ఒక గిరిధర్వాణిలోనే జతకూడి ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన ఒక చూపు గిరిధర్వాణిలో ఉన్న సెక్షన్లోనే ఉన్నది. గిరిధర్వాణి సెక్షన్లోనే ఆయన జతకూడటం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే జీవి జతకూడుతున్నారు అంటే గిరిధర్వాణిలోనే భగవంతుడితో జతకూడటం అనేది జరుగుతూ ఉన్నది. కేవలం గిరిధర్వాణిలోనే జీవి జతకూడటం అనేది భగవంతుడితో. ఇంతగా అయి ఉన్నటువంటి ఈ గిరిధర్వాణి సెక్షన్, ఈ భగవంతుడు అనే ఇంతగా ఉన్నటువంటి ఆ సెక్షన్లో ఐ అనే సెక్షన్లో చేర్చబడిన జీవి యొక్క సెక్షన్ ఇంతగా ఉన్నది. లక్షణం ఇలా అయి ఉంటుంది. అంతగా అగుపించని అనిపించని భగవంతుడి యొక్క సెక్షన్లోకి చేర్చబడి ఉన్నది కాబట్టి అట్లాంటి భగవంతుడికి అలవాటు పడి అట్లాంటి భగవంతుడిలోకి వెళ్ళి నిలబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు అట్లాగే అక్కడ లక్షణం కూడా ఇప్పుడు అట్లాగే ఉంటుంది. ఏదో ఉందని పట్టుకోవటానికి వెళ్తే పట్టుబడదు, కానీ నువ్వు పట్టుకొనే ఉంటావు. ఏదో ఉందని నీకు కనిపించలేదు ఏది అని అంటానికి లేదు, కానీ ఉన్నదని నువ్వు గ్రహిస్తూ ఉంటావు. ఇదంతా నీకు
పుట్టుకతో తెలియపరిచాము అన్నట్టుగా గిరిధనవాణిలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే అలవాటు చేసింది. భగవంతుడిని, ఆదిమూలమైన భగవంతుడు ఉన్నాడు గిరిధనవాణిగా ఉన్నారు అనుకుంటూ నీకు పరిచయం చేస్తూ నీకు అలవాటు చేసింది ఇదే. కాబట్టి ఈ రోజు ఈ 5 స్థానంలోకి వచ్చినప్పుడు ఇందులో నిలబెట్టడం, ఉండటము, ఈ అగుపించని అనిపించని స్థాయిలోకి తీసుకెళ్లి ఉంచినా నువ్వు ఉండగలగడం అనేది నీకు సమకూడి జరిగిపోతూ ఉంటుంది. అలవాటైన ప్లేస్ లానే ఉంటుంది. చూస్తున్నాం, మనం సాక్షాత్తు చూస్తున్నాము భగవంతుడిని అన్నట్టుగానే ఉంటుంది. ప్రతి క్షణం దర్శిస్తూనే ఉంటాం. ఒక విషయం వచ్చి వెళితేనే బాబా వచ్చారు వెళ్ళారు అనేది పోయినాయి. ఆ సెక్షన్స్ అనే అయిపోయినాయి. ఆ ట్రైనింగ్ లోంచి వచ్చి చివరికి సమస్తము జరుగుతున్న ప్రతిదీ, సమస్తము ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా భగవంతుడిదే అయి ఉన్నది అనే విధంగా చూస్తూ అనిపిస్తూ ఫీల్ అవుతూ చూస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐలో ఇంతగా మౌళ్ళయి ఇంతగా నిలబెట్టడం అనేది ఐలో జరుగుతూ ఉన్న విషయం. అంతేగాని ఏదో పట్టు లేదు అయిపోయిందంటానికి కానీ, ఏదో ఇంకా మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తెలియబట్టలేదు అనుకోవటానికి కానీ ఏమీ లేదు. ఇట్లా ప్రతి క్షణం కూడా ఫర్ ఎవర్ ఈ ప్రతి క్షణం కూడా ఇలా ఉండటం వల్ల మనకు ఎప్పుడు కూడా తేలికైన భావంతో ఇంకా నువ్వంటూ లేవు కదా, నీదంటూ ఏమీ లేదు, నువ్వున్నావు కానీ నీదంటూ ఏమీ లేదు. కాబట్టి చాలా తేలికైన భావంతో భగవంతుడితో భగవంతుడిగా తేలి ఆడుతూ ఉండడం అనే సెక్షన్. తేలి ఆడుతున్నామండి, చాలా హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండబడే సెక్షన్స్, ఉండబడే రిథమ్స్ అన్నమాట. అవన్నీ కూడా లక్షణాలు అనండి, అనుభవం అనండి. ఇక్కడ ఉండబడే అనుభవాలు, అనుభూతులు ఈ రకంగా ఉంటూ ఉంటాయి. భగవంతుడిగా కనిపించాడని అనిపించాడని అనే అనుభూతులు ఉండవు ఇక్కడ. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అన్నట్టు ఐలో సెక్షన్ అగుపించని అనిపించని భగవంతుడితో నీకు అగుపిస్తూ నీకు అనిపిస్తూ అనుభవిస్తూ అనుభూతి పొందుతూ ఉండబడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఐలో. ఇది సాధ్యమే అంటున్నారు. దీనికోసమని ఉండటాలనేది పర్ఫెక్ట్గా జరిగితే ఇది సాధ్యమే. ఇలా ఉండటం అనేది సాధ్యమే, ఉండిపోవడం అనేది సాధ్యమే. ఇదంతా సమకూడి భగవంతుడి ద్వారా, నీ గిరిధనవాణి ద్వారా నీకు జరపబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏమీ లేదు, కేవలం ఉండటాలు మాత్రం. ఎక్కడ చేరామో అక్కడ ఉండట. మళ్ళీ ఏదో ఆలోచించుకొని ఏదో భావించుకొని మళ్ళీ కింది స్థాయిలోకి దిగి రావద్దు అనేది భగవంతుడి యొక్క కాషన్. ఎంతగా నువ్వు అందులో ఉంటూ ఉంటావో అంతగా నువ్వు పొందబడుతూ ఉంటావు. అది సమకూడి జరిగి భగవంతుడి సమకూడి జరుగుతుందంటే ఆధ్యాత్మికంగా పై భగవంతుడిలో విషయంగా మాట్లాడుతున్నారు భగవంతుడు. దీన్ని పట్టుకొని ప్రాపంచికంగా అంత సమకూడి జరిగిపోతుందిలే అని మళ్ళీ ఆలోచించుకుంటా మన ఆలోచనని అక్కడ పెట్టి అది కాదు. భగవంతుడిలో విషయం, భగవంతుడిలో ఇంకా నిలబెట్టబడి ఇంకా ఆయన్ని పొంది ఇంకా ఆస్వాదించి భగవంతుడు ఎంతగా అంటే జీవి మనం పొందేదానికన్నా కూడా భగవంతుడు ఆనందించే విషయం. ఎంతెంతగా జీవి నిలబడుతూ ఉంటే ఉండటాలనేది పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటే ఇక్కడ రివర్స్. ఇంతకాలం జీవి ఆనందిస్తూ వచ్చింది, భగవంతుడు జత కూడి ఉండటం వల్ల జీవి ఆనందిస్తూ వచ్చింది. ఇప్పుడు జీవి జత కూడుతూ ఉండటం వల్ల దాని యొక్క ఉండటాల వల్ల ఎంతగా జత కూడుతుందో అంత ఉండటాల యొక్క లెక్క వస్తూ ఉంటుంది. ఎంతగా ఉండటాలు జరుగుతుందో భగవంతుడితో అంత జత కూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జత కూడే విధానంతో, ఈ ఉండే విధానాలతో భగవంతుడు ఇక్కడ ఆనందించడం అనేది జరుగుతుంది. భగవంతుడి యొక్క ఆనందం తెలియబడుతూ ఉంటుంది ఇక్కడ. భగవంతుడు ఐలో బెనిఫిట్ ఏంటి, భగవంతుడు ఆనందిస్తారు, భగవంతుడి యొక్క ఆనందం తెలియబడుతూ ఉంటుంది. ఇది గిరిధనవాణి భగవంతుడు, ఆదిమూలమైన భగవంతుడు ఆనందించటానికి వచ్చాను అన్న విషయం ఇక్కడ మనకు తేటతెల్లంగా క్లిస్టర్ క్లియర్గా మనకు తెలియబడుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు తన తనంతో ఆనందించాలనే విషయంగా ఆయన ఉండడం వల్ల భగవంతుడు ఆనందిస్తూ ఉంటారు. ఈ ఆనందం అనేది తన తనంతో జరుగుతూ ఉంటుంది. తన తనం యొక్క పర్ఫెక్ట్నెస్, ఉండటాలనే పర్ఫెక్ట్నెస్ వల్ల భగవంతుడితో అది ఎంత జత కూడుతూ ఉంటే అంతగా భగవంతుడికి ఆనందం కలుగుతూ ఉంటుంది, అంతగా ఆనందించడం జరుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు జీవి తన చూసుకుంటూ తన ఆనందం తను చూసుకుంటూ
ఉండడం అనేది రికగ్నైజ్ అయింది. కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క ఆనందం, ఇది భగవంతుడు ఆనందించే విషయం. దీనికి భగవంతుడు ఆనందించాల్సిన సెక్షన్కి వెళ్ళిన చేరినది ఉండటాలనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు భగవంతుడితో పూర్తిగా జతకూడటం అనేది, భగవంతుడితోనే ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ మాత్రం ఒక సెకండ్ కాలం మాత్రం కూడా విడగొట్టబడకుండా అంతగా అది భగవంతుడితో మమేకం అయిపోతుంటుంది. జతకూడటం, మమేకం అవటం. జతకూడటం వేరు, మమేకం అవటం వేరు, రెండు సెక్షన్స్. కాబట్టి ఈ ఉండటాల్లోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉండటాలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండటాలనేది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సమస్తం సమకూడి జరిగే దాంట్లో ఉండటాలనేది కూడా జరగబడుతూ ఉంటుంది. కానీ మనం ఎటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా చేరిన జీవి చేరినట్టుగా భగవంతుని చూసుకుంటూ ఎక్కడ ఉంచబడ్డాను అన్న విషయాన్ని తెలుసుకుంటూ అలా ఉండిపోవటమే దాని విధానమై ఉన్నది. ఇది పర్ఫెక్ట్నెస్లోకి తీసుకెళ్తుంది. ఎప్పుడు జీవి యొక్క ఉండటాలు పర్ఫెక్ట్నెస్లోకి వెళ్ళిందో భగవంతుడితో పూర్తిగా జతకూడటం జరుగుతూ ఉంటుంది, మమేకం అవటం జరుగుతుంది. అది భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ రకంగా భగవంతుడు ఆనందించే సెక్షన్ వైజ్ ఐలో ఉంచడం జరిగింది. కాబట్టి ఐ వరకు చేర్చడం జరిగింది జీవి. ఇది బాబా ఇచ్చినటువంటి స్పెషల్ ఆశీర్వాదం. ఈరోజు బాబాది తెలియచెప్పిన ఆశీర్వాదం అన్నమాట. ఎంతగా నువ్వు ఉంటూ ఉంటే అంతగా భగవంతుడికి ఆనందం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు ఆనందించడానికే వచ్చారు కాబట్టి కాన్సెప్ట్ అంతా కూడా ఇంతగా నిన్ను తీసుకొని తయారు చేయడానికి ఆ కాన్సెప్టే పనిచేసింది. కాబట్టి భగవంతుడు ఆనందించాలి అన్న కాన్సెప్ట్ తోటి ఉంచడం జరిగింది. కాబట్టి ఇంతగా మౌల్డ్ చేయడం అనేది జరిగింది. జీవిని తీసుకొని ఏ జీవి దగ్గర ఇంతగా ట్రైనింగ్ జరిగిందో అదంతా కూడా గిరిధరవాణి యొక్క ప్రేమ, ఆయన చూపు వల్ల జరిగినటువంటి చర్య. దీన్ని ఇంకా కంప్లీట్ చేసుకొని, దీన్ని కంప్లీట్ అనేది లేదు, ఫర్ ఎవర్ జరుగుతూ ఉండే విషయం. జీవి ఉన్నంతకాలం, దేహం చాలించిన తర్వాత కూడా జరగబడుతూ ఉండే విషయం. జీవి యొక్క దేహం చాలించిన తర్వాత కూడా జరగబడే విషయం ఇది. కాబట్టి ఉన్నంతకాలం మనం ఈ విషయానికి బాబా ఎలా పెడితే అలాగా ఉంటూ ఆ ఉండటాలనేది పర్ఫెక్ట్గా చేయించుకోబడుతూ ఉండటాల్లో మనం ఎటువంటి రెండో ఆలోచన లేకుండా, రెండో భావం లేకుండా, ఎట్లాంటి డౌట్స్ లేకుండా ఉండబడుతూ మనం నిలబడి ఉన్నప్పుడు ఆ ఉండటం అనే పర్ఫెక్ట్నెస్, ఉండటంలో పర్ఫెక్ట్నెస్ అది దానంతగా అది సమకూడి జరుగుతూ ఉంటుంది. గిరిధరవాణి దయాకృప వల్ల, ఆయన ప్రేమ వల్ల జరపబడే విషయం కాబట్టి తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగించుకునే విషయం కనుక కంప్లీట్గా మనం జరిగించుకోబడుతూ ఉంటే ఆ తర్వాత కూడా మనకు ఆయనతో ఉండిపోయే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇది గిరిధరవాణిలో ప్రత్యేకమైనటువంటి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం.